పుట్టుకంటే ఏంటి? మరణం అంటే శరీరంలోనికి ప్రవేశిస్తే పుట్టుక, శరీరంలోంచి పైకి వెళ్ళిపోతే మరణం. జీవుడు లేకుండా పోవడం ఉండదు. శరీరం మార్పులను పొందొచ్చుగా. కనుక నిత్యమాహయాలే నిత్యముగుడు చేత కాల పరిచ్ఛేద రహితమా నజాయతే మ్రియతే వా విపశ్చిత్. పుట్టేవాడు మరణించేవాడు కాడు జీవుడు అన్నాడు పరమ. మరి వ్యవహారంలో కనుక వాడి అయిపోయిందండి వాడి పని, వాడిని సంహరించేశానండి అని ఒకడు అంటున్నాడు. మరొకరు ఉభౌతౌ వాడిద్దరు మూర్ఖులే అన్న. అమ్మో చచ్చిపోయాను అన్నవాడు, చంపేశాను అన్నవాడు, ఇద్దరు మూర్ఖులే. నాయం హంతి నా హన్యతే. వీడు చంపను లేడు, చావను లేడు, రెండు అను. కనుక నిత్యమైనటువంటి వాడు ఆత్మ. కనుక ఇదని భగవద్గీత శ్లోకం. నిత్యమాహయాలే కాల పరిచ్ఛేద రహితమాయి. కాలం చేత ఈ కాలంలో జీవులు ఉంటారు, ఈ కాలంలో ఉండరు అని చెప్పడానికి అవకాశం లేదు. జ్ఞానద్రవ్యమాహయాలే. జ్ఞానద్రవ్యం కనుక వస్తు పరిచ్ఛేద రహితమాయి. ఈ వస్తువులో ఉంటాడు, ఈ వస్తువులో ఉండటం చెప్పలేం. వస్తువు కనబడిందంటే అందులో జీవుడు ఉండాల్సింది. జీవుడు లేకపోతే వస్తువు ఉండదు. కనుక అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అన్నాడు. కనుక నామ రూప భాక్కులైనటువంటి వాటి అన్నిటి యందు జీవుడు ఉంటాడు అని మనం చూస్తూ ఉంటాంగా. కోమాలో ఉంటారు కొందరు, జ్ఞానం ఉండదండి. రాత్రిలో ఉంటాడు జీవుడు, జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. అలా ఉండడం కోసమనే వాడు అందులో ఉంటాడు. వాడు కర్మలోనూ దేన. అందుచేత పదార్థం అంటూ ఉందంటే, పేరు పెట్టబడిన పదార్థం ఉందంటే అందులో జీవుడు ఉన్నాడని. కనుక అన్నిటిలోనూ వ్యాపించి ఉండేటటువంటి వాడు అంటే అన్నిటిలోనూ వ్యాపించగలిగినటువంటి సూక్ష్మతమైన వాడు అని అర్థం. భగవంతుడిలాగా ఒక జీవుడు అన్నిటిలోనూ వ్యాపించలేడుగా. అన్ని పదార్థములలోనూ తాను వ్యాపించి ఉండుటకు అర్హమైన వాడు అని అర్థం. అది ఏకకాలంలో అన్నిటి యందు వ్యాపించి ఉండుట అని అర్థం కాదు. వాడు అనువుగాని అది గుర్తుపెట్టు. జ్ఞానద్రవ్యమాహయాలే వస్తు పరిచ్ఛేద రహితమాయి అపృథక్ సిద్ధ్యర్హ పృథక్ నిర్దేశ అనర్హ. అపృథక్ సిద్ధ్యర్హ పృథక్ వేరు. ఈ జీవుడు ఎలాంటి వాడు? అపృథక్ సిద్ధి అనర్హ, వేరుగా ఉండడానికి తగినటువంటి వాడు, ఒక్కడుగా ఉండేటటువంటి వాడు. పృథక్ నిర్దేశ అనర్హ, వేరుగా ఇదిగో ఇది జీవాంశము, ఇది ప్రకృతి అంశము అని పృథక్ అంటే వేరు చేసి మనం నిర్దేశించడానికి అవకాశం లేనటువంటి రీతిగా ఉండే శేషమువాయ్. పరమాత్మకు శేషభూతుడై ఉండి పరశేషతైక రసముమాయ్. పరమాత్మకు శేషపడి ఉండడంలోనే ఆనందమును పొందేటటువంటిదై ఆత్మస్వరూపం. అత్యంత పరతంత్రముమాయ్. భగవానుడికి మిక్కిలి అచేతనంలాగా పరతంత్రమై ఇరుక్కం ఎంబెరుమానుకు ఉంటాడు భగవంతుడికి. ఈ శేషణ భగవంతునికి వీడు శేషభూతుడై ఉంటాడు, అందులోనే ఆనందాన్ని పొందుతాడు. ఇత్తై ఉళ్ళబడి అరివారిల్ తలైవరాయిత్తివర్. ఈ ఆత్మస్వరూపాన్ని ఉన్నట్లుగా తెలుసుకున్నటువంటి వారిలో శ్రేష్ఠుడు నమ్మాళ్ళవార్లు. అంటే ఈయన తన మొత్తం అంతటినీ కూడా విభూతిభూత అయిన వాడమే కదండి. మనం అందరం కూడా అందరినీ కూడా పరమాత్మ వారికి సాక్షాత్కరింపజేశాడు గనక శ్రేష్ఠులైనటువంటి వారు అంటే తత్వత్రయం. ఇప్పుడు వర్ణించడం ఏమిటి? 3 తత్వాలు: పరమాత్మతత్వం, ప్రకృతి తత్వం, దేవతత్వం, 3 తత్వాలు. ఈ 3 తత్వములను ఉన్న రీతిగా తెలుసుకొనినటువంటి వారు
నమ్మాళ్ళవార్లు తెలుసుకొనిన వారిలో మొదటివారు శ్రేష్ఠులైనటువంటి వారు నమ్మాళ్ళవార్లు అని ఈ ఆళ్వార్లు తిరువాయమడి ప్రబంధத்தால் செய்ததாய்த்த అర్థమేదన్నది. నమ్మాళ్ళవార్లు తిరువాయుమడిలో చెప్పినటువంటి అర్థమేమి అంటే మొదటి తిరువాయుమడి యందు ఉయర్వర ఉయర్నలముడయవన్ ఎందు తొడంగి కళ్యాణ గుణములను కలిగినటువంటి వాడు. ఆ కళ్యాణ గుణములు సహజ సిద్ధములైన స్వాభావికములైనవి. ఆ కళ్యాణ గుణములు మరెవరిలోనూ ఈ స్థాయిలో ఉండనివి. ఆ కళ్యాణ గుణములను ఇంత అని పరిచ్ఛేదించుటకు అవకాశము లేని గుణము, అట్టి గుణములు అసంఖ్యాకం. ఇన్ని అని పరిచ్ఛేదించుటకు అశక్యమైనవి. ఈ అర్థాలన్నీ అందులో వస్తాయి. ఉయర్వర ఉయర్నలం అనే మాటలు. ఉడయవన్ వీటిని కలవాడు పరమాత్మ అని మొదలుకొని ఉణర్ముడు నలం మిహు నరయ్యలనే. ఉణర్ముడు నలం, ఉణర్ జ్ఞానము, నలం ఆనందము, మధ్యలో ముడు. ఈ ముడుని ఏమంటారు? దాన్ని పొద్దున కూడా ఇప్పుడు చెప్పుకున్నాంగా మనం. దేహడి దీప న్యాయం, కాకాక్షి న్యాయం, అలా ముడు ఉణరు, ముడు నలం. ఈ ముడు అనేది రెండిటితోటి వ్యాపిస్తుందనం, రెండిటితోటి చేరి అర్థాన్ని చెప్తుందనం. అది అర్థం దేహడి దీప న్యాయం. అలా ఉణర్ ముడు ఉణర్వు పూర్తిగా జ్ఞానమయమైన వాడు పరమాత్మ. అంతేనా? ముడు నలం పూర్తిగా ఆనందమయమైనటువంటి వాడు పరమాత్మ. ఆనందం అంటే ఏమిటి? జ్ఞాన విశేషమే కనుక వాటికి ఏమో మధ్యలో మళ్ళా విరోధమే ఉంది. ఆనందం అనేటటువంటిది కూడా ఒక జ్ఞానం. ఆనందం ఎప్పుడు కలుగుతుంది? మనకి ఏదో జ్ఞానం కలిగితేనేగా ఆనందం కలిగేది. ఇదిలాగా అని తెలిస్తే ఆనందం కలుగు కదా. కనుక రెండింటికి ఇబ్బందికరంగా ఉండదు. మరి ఎప్పుడు మరి అయితే ఆనందం జ్ఞానం ఒకటని చెప్పకూడదు. మరి మనకి దుఃఖం కలగడం లేదా? అది జ్ఞానం వల్లనే తెలుస్తుంది కదా. కనుక సుఖం అంటే దుఃఖం అంటే దానికి ఏమిటి నిర్వచనం ఏమిటి? శాస్త్రకారుడు చెప్పిన నిర్వచనం అనుకూలతయా వేదనీయం సుఖం. అనుకూలతయా వేదనీయం సుఖం, ప్రతికూలతయా వేదనీయం దుఃఖం. ఇష్టం లేకపోతే బాధ, ఇష్టం ఉంటే సుఖం. ఏదైనా జ్ఞానం వల్లనే కదా ఇష్టానిష్టములు. అచేతన వస్తువులు కానీ ఇష్టానిష్టములు ఉండవుగా, మనకేగా ఉండేది. అందుచేత జీవుడు అనేటటువంటి వాడి పరమాత్మ ఎట్లాంటి వాడు అంటే ఉణర్ముడు నలం, ముడు గుణం, పరిపూర్ణమైన జ్ఞానం. పరమాత్మల వల్ల జ్ఞానం ఉన్న చోటు లేని చోటు ఉండదు. తెలుగు చెప్పారుగా సైంధవ ఘన అని. అలాగ మొత్తం అంత ఆనందమయోభ్యాస బ్రహ్మసూత్రంలో ఒక సూత్రం ఆనందమయాధికరణం. అద్భుతమైన ఆనందమయాధికరణలో పరమాత్మ ఆనందమయత్వాన్ని చెప్పు. కనుక మొత్తం అంతా ఆనందమును గలవాడు, మొత్తం అంతా జ్ఞానమును గలవాడు. అంతేనా? ఈయన ఒకడేనా అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంతకంటే గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా? మిహునారా ఈయలని. ఆయన కంటే గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళను లేనివాడు. నెలనిడై విశుంబుడై ఉరువినన్ ఆరువినన్. ఇక్కడ కానివ్వండి, పైలోకంలో కానివ్వండి, రూపం ఉరువినన్. ఉరు అంటే శరీరం. శరీరంగా అంటే కనబడేది, కనబడే వాటన్నిటిలోనూ ఉన్నాడు. అరువినన్ కనబడని వాటిలోనూ ఉన్నాడు. ఎలా కనబడని వాటి అంటే అర్థం? వాయువు కనబడుతుందండి కంటికి, మనకి కనబడదుగా.
వాయు సర్వత్రగో మహాన్. వాయువు అంతటా వ్యాపించి తిరుగుతున్నాడంటే ఎలా తిరుగుతున్నాడో తెలిసినా నేను లోపల ఉండబట్టి. ఆయనకు కూడా ఆధారం నేనే. వాయువు పడిపోకుండా అలా తిరుగుతున్నాడంటే మరి ఎక్కడో వచ్చాడు పడిపోవాలి కదండి. పడిపోతున్నాడు ఆయన, పడకుండా అలా తిరుగుతున్నాడు లోకం అంతా. ఎలా తిరుగుతున్నాడు అనుకున్నావు? నేనే ఆధారం ఆయనకి అన్నాడుగా పరమాత్మ. కనుక అరువినన్ రూపము లేని వాటి యందు ఆయన ఉన్నాడు, రూపం ఉన్న వాటి యందు ఆయన ఉన్నాడు. అది అక్కడ. అది కూడా ఎక్కడ? నిలనిడై, ఇక్కడ విశుంబుడై ఆకాశం పైలోకం. అక్కడ ఇక్కడ కూడా ఆమవై ఆయవై ఆయనింద్ర అవర్. ఆమవై ఇంకా పుడతాయండి, జరిగేవి, కలిగేవి, అయ్యే వస్తువులు. ఆయవై అయిపోయి ఉన్న వస్తువులు. ఆయనింద్ర అవర్ అయి ఉన్నవాడు ఆయన. అన్నిటిలోనూ భూత భవిష్యత్ వర్తమాన. అదిగా అన్ని కాలంలో చెప్తున్నాడు. అర్థం అన్నమాట. 2 కాలాన్ని చెప్పారంటే కనుక భూత భవిష్యత్ వర్తమాన కాలములలోని సమస్త పదార్థములందు వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఎందు సొల్లికొండు పోందు అని చెప్పుకుంటూ వెళ్ళి మిగతా విశేషాలను రేవడిదనం అనుసంధానం చేసుకుంది. దేవేశం పౌరణాథం సంపత్మనాభం బ్రహ్మిశంలో భావి కృష్ణైమేన నిగమశిరో యోగి భట్టారు గోవిందం పురణాథేన సహ గురుకేశేంద్రం యతీంద్ర మాలా తృతీయామునార్యో మమ నిరథే రామభద్ర